హలో ఫ్రెండ్స్, ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ను ఎవరు గెలుచుకున్నారు? అసలు వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ప్రజెంట్ 2026 విజేతలు ఎవరు? వాళ్ళకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంత? దీని గురించి ఒకసారి చర్చించుదాం. ముఖ్యంగా 1969వ సంవత్సరంలో వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ను ప్రారంభించడం జరిగింది. వాషింగ్టన్ అంటే అమెరికా రాజధాని. సో ప్రజెంట్గా వరల్డ్ వైడ్గా కొన్ని ఏటీపీ అసోసియేషన్ అంటే ఒక టెన్నిస్ టూర్ యొక్క ఓపెన్ టెన్నిస్ అనేది కొన్ని సిటీస్కు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. సో అలాంటిదే వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్. సో మరి 2026లో ఎవరు విజేత అంటే మెన్స్ టైటిల్స్ వచ్చేసి టైలర్ ఫ్రిడ్జ్. ఇతను అమెరికాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, దాదాపు 9th ర్యాంక్ ఉన్న క్రీడాకారుడు అనమాట. నెక్స్ట్ ఉమెన్స్లో సంచలనమైన టెన్నిస్ ప్లేయరు అలెగ్జాండ్రా ఇలా. ఈమె ఫిలిప్పీన్స్కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. మొట్టమొదటిగా ఈ ఏటీపీ టైటిల్ను విన్ అయిన ఫిలిప్పీన్స్ క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కిందని చెప్పాలి. ఎవరు గెలుచుకోలేదు ఫిలిప్పీన్స్ నుంచి. మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి. వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ అంటే WTA టూర్లో భాగంగా ఈ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అంటే జనరల్గా 4 crores అనమాట. ఇండియన్ కరెన్సీలో 4 కోట్లు. ఇది యుఎస్ ఓపెన్ టెన్నిస్ అంటే యుఎస్ ఓపెన్ టెన్నిస్ అనేది ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్. సో ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్కు ముందు వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ జరుగుతుంది. సో ఈ ఇద్దరు క్రీడాకారులు ముఖ్యంగా అద్భుతమైన ప్రదర్శనతో ఈ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా అలెగ్జాండ్రా ఇలాల గురించి, ఫిలిప్పీన్స్ సంచలనాత్మకమైన మహిళా క్రీడాకారిణి ఈ టైటిల్ గెలవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఆమె ర్యాంక్ వచ్చేసి ప్రజెంట్గా 20th ర్యాంకు. ఆమె గెలిచిన క్రీడాకారిణి వచ్చేసి జెస్సికా పెగోలా. ఈమె 9th నెంబర్ 1 క్రీడాకారిణి. ప్రజెంట్గా ర్యాంక్ వచ్చేసి జెస్సికా పెగోలాది వచ్చేసి నెంబర్ 1, అలెగ్జాండ్రా ఇలీలాది వచ్చేసి నెంబర్ 20th. సో ఆమె నెంబర్ 1 క్రీడాకారిణి ఫైనల్లో ఓడించి ఈ టైటిల్ గెలవడం అనేది ఫిలిప్పీన్స్కే కాకుండా మొత్తం ఏషియన్కే ఒక గొప్పతనాన్ని, ఒక పేరు ప్రఖ్యాతులను ఈ క్రీడాకారిణి తెచ్చిందని చెప్పాలి. సో ఏషియన్ క్రీడాకారి అయిన అలెగ్జాండ్రా ఇలాలా వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ను గెలుచుకోవడం జరిగింది. సో మెన్స్కి వచ్చేసరికి టైలర్ ఫ్రిడ్జ్. సో టైలర్ ఫ్రిడ్జ్ ప్రజెంట్గా 9th ర్యాంక్లో ఉన్నాడు. అమెరికా ఆశాకిరణం. ఒకప్పుడు టెన్నిస్లో రారాజులుగా వెదిగిన అమెరికా క్రీడాకారులు వరుస వైఫల్యాలతో అసలు టెన్నిస్లో తన ప్రాబల్యాన్ని అమెరికా కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా పీట్ సాంప్రాస్, ఆండ్రే అగాస్సీ ఇట్లాంటి లెజెండరీ ప్లేయర్స్ ఉన్నప్పుడు టెన్నిస్లో అమెరికా ఒక వెలుగడం జరిగింది. మహిళలలో అయితే సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్, సో ఇలాంటి క్రీడాకారులతో చాలా పెద్ద పెద్ద టైటిల్స్ అన్నీ అమెరికాకే రావడం జరిగింది. సో వీళ్ళిద్దరి తరం ముగిసిన తర్వాత అలాంటి గొప్ప ప్లేయర్స్, క్రీడాకారులు ఎవరు అమెరికా నుంచి రాలేదు, పర్టికులర్లీ టెన్నిస్లో. సో ఆ బాధ అనేది అమెరికా దేశానికి ఇప్పటికీ ఉందన్నమాట. సో ఒక కొత్త ఆశాకిరణంగా టైలర్ ఫ్రిడ్జ్ రావడం నిజంగా వాళ్ళకు టెన్నిస్లో ఒక ఆశాకిరణంగా ఇతను ఆటను చూస్తూ మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటాడని చెప్పి అమెరికా దేశం మొత్తం అతనిపై ఆశలు పెట్టుకోవడం జరిగింది. సో అందుకు అనుగుణంగానే వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ను గెలవడం మరియు యుఎస్ ఓపెన్ టెన్నిస్కు ప్రిపేర్ కావడం జరుగుతుందన్నమాట. సో ఎనీవే, ఈ ఇద్దరు క్రీడాకారులకు ముఖ్యంగా టైలర్ ఫ్రిడ్జ్ మరియు అలెగ్జాండ్రా ఇలాలకు శుభాకాంక్షలు.